మెజారిటీ ఆఫ్ ద కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్ ఈ రోజుల్లో ఇండియాలో ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత ఫెయిల్ అవ్వడానికి కారణం ఇన్ఫెక్షన్స్ అండి. అంటే మనం ఇచ్చే మందుల వల్ల వాళ్ళలో రోగనిరోధక శక్తి బాగా తగ్గిపోతుంది. సో ఈ రోగనిరోధక శక్తి తగ్గిన టైంలో క్లీన్ ఎన్విరాన్మెంట్లో లేకపోవటం, క్లీన్ ఫుడ్ తినకపోవటం, అపరిశుభ్ర వాతావరణంలో ఉండటం, వీటి వల్ల ఏమవుతాయంటే రకరకాల ఇన్ఫెక్షన్స్ ఏడాల్లో బాడీలో ఎంటర్ అవుతాయి. సో ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల చనిపోతారు చాలామంది. సో ఇన్ఫెక్షన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడం చాలా ఇంపార్టెంట్ వీళ్ళకి. వెస్టర్న్ వరల్డ్లో ట్రాన్స్ప్లాంట్స్ పోవడానికి బాగా రీజన్ క్రానిక్ రిజెక్షన్స్. మన దగ్గర క్రానిక్ రిజెక్షన్ స్టేజ్కి చేరే లోపలే ఇన్ఫెక్షన్తో పోతాడు. ఓకే. సో ఇన్ఫెక్షన్ని ప్రివెంట్ చేస్తే నెక్స్ట్ బ్యారియర్ క్రానిక్ రిజెక్షన్. సో క్రానిక్ రిజెక్షన్కి ఎటు మందులు లేవు. ఇన్ఫెక్షన్ ప్రివెంట్ చేయడానికి చాలా అవకాశం ఉంది మన దగ్గర. ఇది ఇన్ఫెక్షన్ ప్రివెన్షన్ మీరు, నేను, ఆయన ఇద్దరు ముగ్గురు కలిసి చేసేటటువంటి పరిస్థితి కాదు. ఇది సొసైటల్గా మార్పు రావాలి. ఓపెన్ డిఫికేషన్ చేసిస్తారు, అంత ఇన్ఫెక్షనే. మున్సిపల్ వర్కర్స్ ఒక వారం రోజులు స్ట్రైక్ చేస్తారు, అప్పుడు రోడ్ల పరిస్థితి ఎలా ఉంటుందో మీరు ఊహించుకోవచ్చు. వర్షం పడుతుంది, ఎక్కడ పెడితే అక్కడ వాటర్ స్టాగ్నేట్ అయి ఉంటుంది. బికాస్ ఏంటంటారు దాన్ని, పూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఇక్కడ ఈ వాటర్ స్టాగ్నేట్ అయిన ఏరియాలో మలేరియా దోమలన్నీ వచ్చి గుడ్లు పెడతాయి, డెంగ్యూలు వస్తాయి, ఇవన్నీ ఇన్ఫెక్షన్స్ మనకి. సో ఇప్పుడు రోగనిరోధక శక్తి బాగున్న వాడికి డెంగ్యూ వచ్చింది అనుకోండి, ఏదో వారం రోజులు జ్వరంతో బాధపడతాడు, 8వ రోజు లేస్తాడు, వీడి ఇంకా లేవడం. ఇది మేజర్ సమస్య. ఓకే. సో ఇన్ఫెక్షన్స్ అనేది మేజర్ సమస్య. టీబీ, ఇంతకుముందు అంత టీబీ లేదు కదండి, ఇప్పుడు బాగా తగ్గింది. కానీ ట్రాన్స్ప్లాంటేషన్ చికిత్స చేసుకున్న వాళ్ళలో మాత్రం టీబీ శాతం ఏం తగ్గలేదు. ఓకే. అలాగే ఉంది. వాళ్ళకి ఏ చిన్నది జరిగినా కానీ వాడు వెంటనే అందులోకి వెళ్తాడు, అందులోకి వెళ్ళిపోయి ఇంకా చనిపోయే స్టేజ్కి వెళ్ళిపోతాడు అంతే. సో ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇన్ఫెక్షనే మన దేశంలో. మెడ్ప్లస్ లో అదే మెడిసిన్, అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.